అబ్బా ఈ అమ్మాయి ఆయేష చూస్తుంటే ఒక శంకినిలాగా అనిపిస్తూ ఉంది. పద్దాక కావాలని గీక్కొని అందరితో గొడవ పెట్టుకుంటుంది. కిచెన్లో కూడా రాత్రి అది ఎత్తేసాడు దాన్ని చూపించుకుంటా, ఎందుకంటే అమ్మాయి బ్యాడ్ అయిపోతుందేమో అని అనేసి. ఆ చపాతీ కోసం వెళ్తుంది. అక్కడ డిమాండ్ పవన్ ఉండి కూర కొంచెంగా వేసుకో, వేరే వాళ్ళు ఉన్నారు అని చెప్పి కూర కొంచెం వేసుకొని అంటాడు. ఆ చపాతీ బాగా కాలేదంట. అంతకుముందు ఈమె కాలవడానికి పోయినప్పుడు దివ్య ఉండి అనిందంట, ఇదిగో ఈ చపాతీ నువ్వు కాలిస్తే మేము అన్నం తినబడలేదు, అందుకే నువ్వు కాలవాక అంటే నేను నేర్చుకుంటానని చెప్పిందంట. నువ్వు నేర్చుకోవాలంటే మీ ఇంటికి వచ్చి నేను నేర్పిస్తాను అని చెప్పి దివ్య అనిందంట. ఆ మాట కోపం వచ్చేసి, నువ్వు ఆ మాట అంటావా, నువ్వేమో చపాతీ బాగా కాల్చావా, చూడు ఈ చపాతీ కాలవలేదు, ఇట్లా చేస్తావా, నువ్వు ఇంకోసారి ఈ నెక్స్ట్ వీక్ బిగ్ బాస్ హౌస్లో ఉంటే నీ పని చెప్తాను నేను అని పెద్దగా అరుచుకుంటూ పోతా ఉంది. అక్కడే పోతే అక్కడ సాయి కూడా ఎంత పులలు పెడుతున్నాడు. సాయి ఇదిగో కిచెన్ డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు అన్ని చూసుకోవాల్సిన బాధ్యత నీది కాదా అని అడిగిరా అప్పు అంటే మళ్ళీ వెనక్కి వచ్చి కిచెన్ డిపార్ట్మెంట్లో ఉండే చూసుకోవాల్సిన బాధ్యత నీది కాదా దివ్య, ఎందుకు చూసుకోలేదు దివ్య అని నడుస్తున్నది. ఆ గొంతు చూస్తుంటే ఇరిటేటెడ్గా ఉంది. అబ్బా ఒక లైక్ కొట్టి వీడియో చూడండి, అలాగే కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.